ప్రయోజనము. వేదం మొత్తం 4 భాగాలుగా విభజించబడి ఉన్నది అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. అందులో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. అయితే ఇంతవరకు మనం మొట్టమొదటి 2 భాగాలు కూడా చెప్పేసుకున్నాం. అన్ని వేదాలకి కూడా సంహిత భాగాన్ని చెప్పుకున్నాం. అలాగే అన్ని వేదాలకి బ్రాహ్మణ భాగాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ సంహిత బ్రాహ్మణము చెప్పేటప్పుడు చాలా భాగాలు మనకి కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయాయి అనే విషయాన్ని కూడా అక్కడ మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం మనం అరణ్యకాలను గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ అరణ్యకము అనేది బ్రాహ్మణంలో పరిశిష్ట భాగము అని గతంలో మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణంలో పరిశిష్ట భాగం, బ్రాహ్మణంలో చివరి భాగం ఏదైతే ఉన్నదో అదే అరణ్యకము. కాబట్టి ప్రతి బ్రాహ్మణంలోనూ కూడా ఒక అరణ్యకము అనేది తప్పనిసరిగా ఉండి తీరేది. ప్రతి బ్రాహ్మణానికి కూడా అరణ్యకము అనేది ఉండేది. అయితే గతంలో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొన్ని బ్రాహ్మణాలు అసలు రూపు లేకుండా పోయినా ఏం చెప్పుకున్నాం. ఉదాహరణకి సామవేదానికి 40 శాఖల దాకా ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ శాఖలేం మనకి దొరకటం లేదు. కేవలం 2 శాఖలు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. మిగిలిన వాటిలో కొన్ని పేర్లు మాత్రమే తెలుసు, మిగిలినవి అవి కూడా తెలియదు. మరి 1000 శాఖలు ఉన్నాయని ఎలా తెలుసండి? పతంజలి మహర్షి రాసినటువంటి ఆ మహాభాష్య గ్రంథంలో ఆయన రాశాడు, సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి అని ఆయన రాశాడు. కాబట్టి మనకి తెలుస్తోంది 1000 శాఖలు ఉన్నాయి అని. ఇలా ప్రతి వేదానికి కూడా అనేకమైనటువంటి శాఖలు, అనేకమైనటువంటి భాగాలు కనిపించకుండా పోయినాయి. ఎందుకని ఇలా జరిగింది అంటే, వాడికి నిరాదరణ అనేది ఉండేది. అన్ని శాఖల్ని పెద్దగా ఆదరించలేదు. ఏవైతే ఆదరించబడ్డాయో అవి మాత్రమే మిగిలినాయి. మిగిలినవన్నీ కూడా అంటే నిరాదరణకు గురి అయినటువంటివన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. వాటిని ఎవరూ పట్టించుకోవాలి. అలాగే మనకి అథర్వవేదం చూడండి. ఈ అథర్వవేదంలో మొత్తం 100 ప్రపాఠకాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మనకు దొరుకుతున్నది ఏమిటి అంటే కేవలము 11 ప్రపాఠకాలు మాత్రమే దొరుకుతున్నాయి. మిగిలిన 89 కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇలా పోయినాయి. ఈ వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణం ఎప్పుడైతే కనుమరుగైపోయిందో ఆ బ్రాహ్మణంతో పాటే అందులో ఉన్నటువంటి అరణ్యకం కూడా కనుమరుగైపోయింది. అసలు ఇప్పుడు కనిపించకుండా పోయినటువంటి ఈ అరణ్యకాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. ముందు ఇవి కూడా వేదాల వారీగా చూసుకుందాం. ముందుగా ఋగ్వేదం. ఋగ్వేదానికి సంబంధించి మనకి 2 అరణ్యకాలు మాత్రమే ప్రస్తుతం దొరుకుతూ ఉన్నాయి. ఐతరేయ అరణ్యకము, కౌశితకి అరణ్యకము, ఈ 2 మాత్రమే దొరుకుతున్నాయి అంతే. ఈ వేదానికి అనేకమైనటువంటి బ్రాహ్మణాలు కాలగర్భంలో కలిసిపోయినాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ అరణ్యకాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రాహ్మణంలో పరిశిష్ట భాగాలే కాబట్టి బ్రాహ్మణంతో పాటుగా అరణ్యకం కూడా అలా కలిసిపోయింది, నశించిపోయింది. నశించిపోయినటువంటి ప్రతి బ్రాహ్మణంలోనూ కూడా ఒక అరణ్యకం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి.
ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనం ఈ బ్రాహ్మణాలు కొన్ని పోయినాయి అని చెప్పుకున్నాం. మనం ఏం పోయినాయో ఒకసారి చూడండి. ఋగ్వేదంలో పైంగ్యారణ్యకము, ఇక్కడ పైంగికి శాఖకి సంబంధించినటువంటిదే ఈ అరణ్యం. ఇది దానికే పైంగి అరణ్యము అని పేరు. ఇది పైంగి బ్రాహ్మణానికి పరిశిష్ట భాగంగా ఉండేది. ఆపస్తంభ సౌత సూత్రంలోనూ అలాగే సత్యాషాఢ సౌత సూత్రంలోనూ శంకరాచార్యుల వారి యొక్క శారీరక మీమాంసా భాష్యంలోనూ ఈ బ్రాహ్మణం చెప్పబడింది. దీని పేరు అక్కడ చెప్పారు. అంటే ఇది ఆ రోజుల్లో బాగా ఉండేది అనే విషయం మనకు అర్థమవుతోంది. కొంతకాలం క్రితం ఈ సమగ్రంగా లభించేది అనే విషయం కూడా మనకి అర్థమవుతోంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కేవలం పేరు మాత్రమే మిగిలి ఉంది. ఈ పైంగి అరణ్యకము అనేది పైంగి అరణ్యకం కేవలం పేరు మాత్రమే మనకు గుర్తుంది, మనకు తెలుస్తోంది. ఈ గ్రంథం మాత్రం మనకు దొరకటల్లా. అలాగే ఋగ్వేదానికి బాహురుచ శాఖ అని ఇంకో శాఖ ఉంది. ఈ శాఖకి బాహురుచ అరణ్యకము అని ఒక అరణ్యకం ఉంది. మరి బాహురుచ బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఉంది. శబరస్వామి ఈ బ్రాహ్మణాన్ని గురించి తన యొక్క శబర భాష్యంలో పేర్కొన్నాడు. కాబట్టి ఈ బ్రాహ్మణం ఉన్నది అనే విషయం మనకు తెలుస్తోంది. ఆ బ్రాహ్మణంలో దానికి సంబంధించినటువంటి బాహురుచ అరణ్యకము అనేది ఉండి ఉండాలి. ప్రతి బ్రాహ్మణంలోనూ అరణ్యకం ఉంది. అలాగే ఇక్కడ కూడా అరణ్యకం అనేది ఉండి ఉండాలి. ఇక్కడ బ్రాహ్మణమే కనిపించడం లేదు, ఇంకా అరణ్యకం ఏం కనిపిస్తుంది మనకి? కాబట్టి ఇది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అలాగే మూడవది అశ్వలయన శాఖ. దీంట్లో కూడా ఒక బ్రాహ్మణం ఉండేది, అశ్వలయన బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణాన్ని గురించి రఘునందనుడు శృతి తత్వము అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం మనకి అది దొరకటం లేదు. ఆ బ్రాహ్మణం కాస్త నామమాత్రం అయిపోయింది. మరి దీనికి సంబంధించినటువంటిదే ఒక అరణ్యకం ఈ బ్రాహ్మణంలో ఉండి తీరాలి. ఆ బ్రాహ్మణంతో పాటుగా అరణ్యకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఐతరేయానికే ఆశ్వరాయణము అని కూడా పేరున్నది అని చెబుతూ ఉన్నారు. మరి ఇది నిజమా కాదా అనే విషయం ఇదమిద్దంగా మనకేం తెలియదు. అది మనమేం చెప్పలేం. ఇక ఈ ఋగ్వేదానికి ఇంకో శాఖ ఉంది, గాలవ శాఖ అని. ఈ గాలవ శాఖకు ఒక అరణ్యకం ఉంది. దాని పేరే గాలవారణ్యకం. ఈ అరణ్యకం ఈ గాలవ బ్రాహ్మణానికి సంబంధించినటువంటిది. ఆ బ్రాహ్మణంలో చివరి భాగం ఈ అరణ్యకం. అసలు ఈ బ్రాహ్మణం ఉన్నది అని మనకెలా తెలుసు అంటే పతంజలి మహర్షి తన మహాభాష్యంలో రాశాడు, గాలవ బ్రాహ్మణాన్ని గురించి రాశాడు. కాబట్టి ఆ రోజుల్లో గాలవ బ్రాహ్మణము అనేది ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథము అని తెలుస్తోంది మనకి. అయితే ఆ బ్రాహ్మణం ఇవాళ రోజున మనకు దొరకటల్లా. ఆ బ్రాహ్మణానికి సంబంధించినటువంటి అరణ్యకం గాలవారణ్యకం, అది కూడా బ్రాహ్మణంతో పాటే కాలగర్భంలో కలిసిపోయింది. ఈ రకంగా ఈ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఈ అరణ్యకాలు 4 అరణ్యకాలు. అవే ఈ 4 అరణ్యకాలు ఏమిటి అంటే
మొట్టమొదటిది పైంగి అరణ్యకం, రెండోది బాహృచారణ్యకం, మూడోది ఆశ్వయలాయన అరణ్యకం, నాలుగోది గాలవారణ్యకం. ఈ నాలుగు కూడా కాలగర్భంలో పూర్తిగా కలిసిపోయినాయి. ఇప్పుడు కేవలము వాటి పేర్లు మాత్రమే మనకి తెలుస్తూ ఉన్నాయి. అలాగే యజుర్వేదంలో కూడా చాలా బ్రాహ్మణాలు ఈ కాలగర్భంలో కలిసిపోయినాయి. అందులో దగ్గరగా 11 ఈ బ్రాహ్మణాల దాకా కాలగర్భంలో కలిసిపోయినాయి. వాటితో పాటుగా ఈ అరణ్యకాలు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అవి ఏమిటి? ఈ యజు సంహితలో చరక బ్రాహ్మణము అని ఓ బ్రాహ్మణం ఉండేది. అది ఈ చరక బ్రాహ్మణం యొక్క పరిశిష్ట గ్రంథమే చరక అరణ్యకం. అయితే ఇవాళకి కూడా లాహోర్లో ఉన్నటువంటి డిఏపి కళాశాల యొక్క గ్రంథాలయంలో ఈ చరకారణ్యకము యొక్క వ్రాత ప్రతి దొరుకుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. కానీ దాన్ని ఇంతవరకు ఎవరూ కూడా ముద్రించాల. ఇక్కడ రెండవది శ్వేతాస్వరం. ఇక్కడ శ్వేతాస్వర బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఉండేది ఈ యజుర్వేదానికి. దాంట్లో పరిశిష్టమే శ్వేతాస్వర అరణ్యకం. ఈ బ్రాహ్మణం ఉన్నది అని మనకు ఎలా తెలుసు? ఆత్మానందుడు, విశ్వరూపాచార్యులు వీళ్ళిద్దరూ కూడా ఈ బ్రాహ్మణం ఉన్నది అని రాశారు వాళ్ళ యొక్క గ్రంథాల్లో. కాబట్టి ఈ గ్రంథం ఉంది, ఈ బ్రాహ్మణం ఉంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణం లేదు. కాబట్టి దాంతో పాటుగానే అందులో ఉన్నటువంటి శ్వేతాస్వర అరణ్యకము ఇది కాస్త కనిపించకుండా పోయింది. అలాగే కఠశాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణం, దీన్నే కాటక బ్రాహ్మణము అని అంటారు. దీనికి అరణ్యకం ఉండుండేది, అదే కాటకారణ్యకము. అయితే ఈ అరణ్యకానికి సంబంధించినటువంటి వ్రాత ప్రతులు కొన్ని వాటి కూడా కాశ్మీర్లో ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో, మన భారతదేశంలో 3 రాష్ట్రాలున్నాయి, వీటిలో ఎక్కడా కూడా ఈ కాటకారణ్యకము అనేది దొరకటల్లా. అయితే ఇక్కడ ఈ బ్రాహ్మణం ఉన్నది అని ఎలాగండి మీకు తెలిసింది అంటే, సూర్యకాంత, కాలందు ఈ బ్రాహ్మణంలో కొన్ని భాగాలు తీసి వాళ్ళు ప్రచురించడం కూడా జరిగింది. వాళ్ళు ప్రచురించినటువంటి భాగాల్లో అరణ్యకం లేదు. వాసిష్ఠ ధర్మసూత్రం, వైఖానస, ఆపస్తంభ, శ్రౌత సూత్రాలు ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. మరి ఆ బ్రాహ్మణం అనేది ఏం కనిపించట్లేదు మనకి. ఆ బ్రాహ్మణంతో పాటుగానే దాని యొక్క అరణ్యకం కూడా కాటకారణ్యకము, ఇది కూడా కాలంలో కలిసిపోయింది. ఆ తర్వాత జాబాల బ్రాహ్మణం. ఈ జాబాల బ్రాహ్మణానికి సంబంధించిందే జాబాలక అరణ్యకం. అసలు ఈ జాబాల బ్రాహ్మణం ఉన్నది అని మనకు ఎలా తెలుసు? విశ్వరూపాచార్యుడు తన యొక్క బాలక్రీడ అనే గ్రంథంలో ఈ జాబాలక బ్రాహ్మణాన్ని గురించి రాయటం జరిగింది. ఇప్పుడు ఈ జాబాలక బ్రాహ్మణము అనేది మనకు దొరకటల్లా. దాంతో పాటుగానే అందులో ఉన్నటువంటి ఈ అరణ్యక భాగం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఖాండికేయ బ్రాహ్మణం. ఈ ఖాండికేయ బ్రాహ్మణంలో చివరి భాగమే ఖాండికేయ అరణ్యకం. భాష్య సూత్రాల్లో ఈ ఖాండికేయ బ్రాహ్మణము అనేది చెప్పబడింది.
ప్రస్తుతం ఇది కూడా మనకేం దొరకటం లేదు. దీంతో పాటుగానే అంటే ఈ బ్రాహ్మణంతో పాటుగానే ఈ అరణ్యకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. కాబట్టి ఈ ఖాండికేయ అరణ్యకం కూడా ప్రస్తుతం మనకేం దొరకటం లేదు. తర్వాత ఔఖేయ బ్రాహ్మణము, ఈ బ్రాహ్మణంలో పరిశిష్ట భాగమే ఔఖేయ అరణ్యకం. ఈ బ్రాహ్మణం పేరు భాష్య సూత్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ బ్రాహ్మణం ఒకటి ఉండేది అనే విషయం మాత్రం మనకి తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఈ బ్రాహ్మణం కాలగర్భంలో కలిసిపోయింది, మనకెక్కడ దొరకటల్లా. దాంతోపాటుగానే దానిలో ఉన్నటువంటి అరణ్యక భాగం అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది అని తెలుస్తోంది. ఇక హారిద్రవిక బ్రాహ్మణము, దీంట్లో పరిశిష్ట భాగమే హారిద్రవిక అరణ్యకము. సాయనుడు తన యొక్క ఋగ్వేద భాష్యంలోనూ యాస్కుడేమో నిరుక్తంలోనూ ఈ హారిద్రవిక బ్రాహ్మణాన్ని గురించి రాయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ బ్రాహ్మణం యొక్క ఇవి ఏవి కూడా దొరకటం లేదు. ఆ బ్రాహ్మణం ఎక్కడా కూడా మనకి దొరకటం లేదు, అందులో భాగాలు కూడా దొరకటం లేదు. దీంతో పాటే దీనిలో భాగమైనటువంటి ఈ హారిద్రవిక అరణ్యకం ఇది కూడా నశించిపోయింది. ఆ తర్వాత 8వది తుంబురు అరణ్యకం. తుంబురు బ్రాహ్మణాన్ని పతంజలి మహర్షి తన మహాభాష్యంలో రాశాడు. ఈ బ్రాహ్మణంలో ఆఖరి భాగమే తుంబురు అరణ్యకం. ఈ బ్రాహ్మణం ఇప్పుడు కనిపించడం లేదు, దాంతోపాటుగానే ఈ అరణ్యకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఇక 9వది ఆహ్వారకారణ్యకము. ఆహ్వారక బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఉండేది. దీన్ని దుర్గాచార్యుడు తన యొక్క నిరుక్త వ్యాఖ్యానంలో రాయటం జరిగింది. ఈ బ్రాహ్మణంలో చివరి భాగమే ఆహ్వారక అరణ్యకం. ఇప్పుడు మనకి బ్రాహ్మణమే దొరకటం లేదు, ఇంకా అందులో చివరి భాగమైనటువంటి అరణ్యకం ఎలా దొరుకుతుంది మనకి? కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఈ అరణ్యకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అలాగే కంకతి బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఉండేది. ఆపస్తంభ సౌత సూత్రాల్లో ఈ బ్రాహ్మణం యొక్క పేరు చెప్పబడింది. కాబట్టి ఈ కంకతి బ్రాహ్మణము అనేది ఒకటి ఉండేది అనే విషయం మనకి బాగా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో ఈ బ్రాహ్మణం కాస్త కనిపించకుండా పోయింది. ఈ బ్రాహ్మణంలో చివరిగా చెప్పినటువంటి భాగమే కంకతిక అరణ్యకము. దాన్నే మనం కంకత్యారణ్యకము అని పిలుస్తున్నాం. ఇది కూడా మనకి కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఇంకో బ్రాహ్మణం ఉంది, చాగలేయ బ్రాహ్మణము అని అంటారు దాన్ని. చాగలి మహర్షి యొక్క శిష్యులే ఈ చాగలేయులు. వీళ్ళకి సంబంధించినటువంటిదే ఈ చాగలేయ బ్రాహ్మణం. ఇందులో ఆఖరి భాగమే చాగలేయ అరణ్యకం. అసలు ఈ బ్రాహ్మణం ఉన్నది అని మనకి ఎలా తెలుస్తోంది అంటే, బోధాయనుడు తన యొక్క శ్రౌత సూత్రాల్లో ఈ బ్రాహ్మణాన్ని గురించి చెప్పాడు. అలాగే స్కందస్వామి ఋగ్వేద భాష్యంలో దీన్ని రాశాడు. కానీ ప్రస్తుత కాలంలో ఇది కేవలం పేరు మాత్రమే మిగిలింది. ఈ బ్రాహ్మణం ఎక్కడా కూడా ఈ చాగలేయ బ్రాహ్మణం మనకి దొరకటల్లా. ఈ చాగలేయ బ్రాహ్మణంలో పరిశిష్ట భాగంగా ఉన్నటువంటిదే చాగలేయ అరణ్యకము. ఈ బ్రాహ్మణంతో పాటుగానే
ఈ అరణ్యకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఈ రకంగా యజుర్వేదంలో కనుక మనం చూసినట్లయితే శరకారణ్యకము, శ్వేతాసురారణ్యకము, కాటకారణ్యకము, జాబాల అరణ్యకము, ఖాండికేయ అరణ్యకము, ఔఖేయారణ్యకము, హరిద్రవికారణ్యకము, తుంబురు అరణ్యకము, ఆహ్వారకారణ్యకము, కంకటికారణ్యకము, త్యాగలేయారణ్యకము అని మొత్తం 11 అరణ్యకాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ప్రస్తుతం మనకేం లభించటంలా. ఇవన్నీ కూడా యజుర్వేదానికి సంబంధించినటువంటి అరణ్యకాలు. ఇక సామవేదాన్ని చూడండి. సామవేదంలో కూడా 4 రకాలైనటువంటి అరణ్యకాలు కనిపించడం లేదు అని చెబుతూ ఉన్నారు. వాటిల్లో మొట్టమొదటిది బాల్లవ్యారణ్యకము. ఈ సామవేదానికి బాల్లవి బ్రాహ్మణము అనే ఒక బ్రాహ్మణం ఉండేది. దీన్ని బృహద్దేవత, కాశికా వృత్తి, ఆపస్తంభ సౌత సూత్రం మొదలైన గ్రంథాల్లో వివరించడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణం చాలా ప్రసిద్ధి పొందిందన్నమాట. ఈ బ్రాహ్మణం ప్రస్తుతం మనకేం లభించడంలా. ఈ బ్రాహ్మణంలో ఉండే అరణ్యకం పేరే బాల్లవ్యారణ్యకము. ఈ బ్రాహ్మణంతో పాటు అరణ్యకం కూడా మనకి నామ మాత్రమే అయిపోయింది. అలాగే ఆపస్తంభ సౌసూత్రంలో కాలభవి బ్రాహ్మణాన్ని చెప్పడం జరిగింది. కాలభవి అనే బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో చివరిలో ఉన్నటువంటిదే కాలభవ్యారణ్యకము. ప్రస్తుతం మనకి ఈ బ్రాహ్మణంతో పాటుగా ఈ అరణ్యకం కూడా కనిపించడం లేదు. కేవలం పేరు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత రౌరుక్య బ్రాహ్మణం. ఇక్కడ తైత్రేయ బ్రాహ్మణం భాష్యం రాస్తూ సాయనుడు రౌరుక్య బ్రాహ్మణాన్ని కూడా ఇక్కడ ఉదాహరించడం జరిగింది. తైత్తిరీయ బ్రాహ్మణానికి భాష్యం రాస్తూ సాయనుడు ఈ రౌరుక్య బ్రాహ్మణాన్ని ఉదహరించడం జరిగింది. అది ఇప్పుడు మనకేం దొరకటల్లా. సాయనుడు చెప్పాడు కాబట్టి ఇది ఆ రోజుల్లో ఉండేది అని మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదేమీ మనకి దొరకటల్లా. అలాగే దీని యొక్క పరిశిష్ట భాగమైనటువంటి రౌరుక్య అరణ్యకం, అది కూడా ఇప్పుడు మనకి ఎక్కడా దొరకటల్లా. ఇక ఇందులో ఈ సామవేదానికి సంబంధించినటువంటిది 4వది శాత్యాయనం. గతంలో శాత్యాయన బ్రాహ్మణము అనేది ఒకటి ఉండేది. ఇది ఆపస్తంభ సౌసూత్రాలు, అలాగే సాయన భాష్యము, ఇలాంటి అనేకమైనటువంటి వైదిక గ్రంథాల్లో ఈ శాత్యాయన బ్రాహ్మణము అనేది చెప్పడం జరిగింది. అంటే ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి పొందినటువంటి గ్రంథం ఈ శాత్యాయన బ్రాహ్మణం. దీంట్లో పరిశిష్ట భాగమే శాత్యాయన అరణ్యకము. ఇప్పుడు ఈ బ్రాహ్మణం ఎక్కడా కనిపించడం లేదు. ఆ బ్రాహ్మణంతో పాటే మనకి ఈ అరణ్యకం కూడా మరుగైపోయింది. ఇలా గనక మనం చూసినట్లయితే సామవేదంలో బాల్లవ్యారణ్యకము, అలాగే కాలభవ్యారణ్యకము, రౌరుక్యారణ్యకము,
శాత్యాయన అరణ్యకము, ఇలా 4 అరణ్యకాలున్నాయి. ఈ 4 అరణ్యకాలు కూడా నశించిపోయినాయి అనే విషయం మనకి తెలుస్తోంది. ఇలా ఇంకా అనేకమైనటువంటి అరణ్యకాలు నశించిపోయినాయి, 1-2 కాదు. ఇలా మనం మొత్తం మీద కనుక చూసినట్లయితే ఋగ్వేదానికి సంబంధించినటువంటి అరణ్యకాలు 4 అరణ్యకాలు. పైంగి అరణ్యకము, బాహుర్చారణ్యకము, ఆశ్వలాయన అరణ్యకము, 4వది గాలవారణ్యకము. ఈ 4 రకాలైనటువంటి అరణ్యకాలు ఋగ్వేదానికి సంబంధించినవి ప్రస్తుతం మనకేం దొరకటల్లా. అలాగే యజుర్వేదానికి సంబంధించినటువంటి మొత్తం 11 రకాలైనటువంటి అరణ్యకాలు. చరకారణ్యకం, శ్వేతాశ్వరారణ్యకం, కాఠకారణ్యకం, జాబాలరణ్యకం, ఖాండికేయ అరణ్యకం, ఔఖేయారణ్యకం, హారిద్రవిక అరణ్యకం, తుంబురు అరణ్యకం, ఆహ్వారక అరణ్యకం, కంకచ్చారణ్యకం, శాగలేయారణ్యకం. ఈ 11 అరణ్యకాలు కూడా మనకి లభించటంలా. ఇక సామవేదానికి గనక వచ్చినట్లయితే బాల్లవ్యారణ్యకం, కాలభవ్యారణ్యకం, రౌరుక్యారణ్యకం, శాత్యాయనారణ్యకం. ఇలా ఈ 4 అరణ్యకాలు సామవేదానికి సంబంధించినవి. ఇవి కూడా మనకి దొరకటల్లా. అంటే మొత్తం మీద ఇక్కడ మనకి ఋగ్వేదానికి 4, యజుర్వేదానికి 11, 11 4 15, సామవేదానికి 4, 19 అరణ్యకాలు. ఈ 19 అరణ్యకాలు కూడా కనిపించటం లేదు, ఇవి కాలగర్భంలో కలిసిపోయాయి అని విమర్శకారులు చెప్తా ఉన్నారు. ఈ 19 కాదు, ఇంకా కాలగర్భంలో కలిసిపోయినటువంటి అరణ్యకాలు అనేకానేకాలు ఉన్నాయి. ఈ వేదంలో ప్రస్తుతం మనకి దొరుకుతూ ఉన్నది ఎంత అంటే చాలా తక్కువ భాగం మాత్రమే మనకి దొరుకుతోంది. ఎక్కువ భాగం కాలగర్భంలో కలిసిపోయింది. అదంతా కూడా ఆ రోజుల్లో నిరాదరణకు గురైపోయింది. ఇలా దొరుకుతూ ఉన్నటువంటి ఈ తక్కువ భాగంతోనే వేదాలు చాలా గొప్పవి అని ప్రపంచం అంతా కూడా దీనికి కైమొట్టులు అర్పిస్తూ ఉన్నది. వేదాల యొక్క గొప్పతనాన్ని మనమైతే సరిగా గుర్తించడం లేదు, కానీ ఇతర దేశాలు మాత్రం వేదాలు చాలా గొప్పవి అనే విషయాన్ని గుర్తించారు. విచిత్రం ఏమిటి అంటే జర్మనీలో సంస్కృతం యూనివర్సిటీ ఉంది. వేదాల మీద రీసెర్చ్ సెంటర్ ఉంది జర్మనీలో. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, అథర్వణం వేదం మన దగ్గర లేదండి, 2వ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ వాళ్ళు మన దేశం నుంచి అథర్వణ వేదాన్ని పట్టుకెళ్లిపోయారు. దాంతోనే ఈ 2వ ప్రపంచ యుద్ధానికి కావలసినటువంటి ఈ సామాగ్రి అంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. దాంతోనే ఈ 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. అందులో బోల్డ్ విషయాలు ఉన్నాయండి, మనకు ఉపయోగించే విషయాలు చాలా ఉన్నాయి, అవి మాత్రం మనకి తెలియదు. ఏమిటి అంటే మన దగ్గర నుంచి జర్మనీ వాళ్ళు పట్టుకెళ్లిపోయారు. జర్మనీ వాళ్ళు పట్టుకెళ్లిపోవటం ఏంటి, మిగిలినటువంటి బోల్డ్ అంతా అథర్వణ వేదం మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మొన్న, ఈ అథర్వ సంహిత ఉన్నది, అథర్వ బ్రాహ్మణం ఉన్నది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ అథర్వ వేదానికి సంబంధించినటువంటిదే గోపద బ్రాహ్మణం అని కూడా మనం చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పారు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎవరో దాన్ని పట్టుకెళ్లిపోయారు అని మనం ఆలోచించక్కర్లేదు, ఉన్నదాన్ని మనం వాడుకోగలిగితే చాలు. ఆ వేదంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పాశ్చాత్యులు కొంతమంది గుర్తించారు. లౌకికమైనటువంటి ప్రపంచానికి వేదం వల్ల ఉపయోగం ఏమిటి, దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. కాబట్టి వాళ్ళు పట్టుకుపోయారు. మీకు దాని మీద చాలా చిన్న చూపు ఉంది, అందుకనే మీ దగ్గర అది లేకుండా పోయింది, నాశనం అయిపోతూ ఉన్నది.
ఎక్కడో అమెరికా వాడు మీ దేశంలో ఫలానా ఇది ఉన్నది, అది చాలా గొప్పది అని చెప్తే తప్పించి మనం తెలుసుకునే స్థితిలో లేము. అమెరికా వాడు శాటిలైట్ లో చూసి ధనుష్కోటి దగ్గర సముద్రంలో ఒక గోడ కనిపిస్తూ ఉన్నది, అది చాలా పురాతనమైంది, 5000 సంవత్సరాల క్రితం కట్టినటువంటిది ఆ గోడ, అంత పురాతనమైంది కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది అని మనకి చెబితే అక్కడ గోడ ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ గోడ రాముడు కట్టాడా, అంతకు ముందే కట్టారా, ఎవరు కట్టారో, ఆ గోడను ఉంచాలా పగలగొట్టేయాలా అనే దాని మీద అనేకమైనటువంటి చర్చలు కూడా జరిగినాయి. ఎవరు కట్టారో ఆ గోడని సముద్రంలో అనే విషయాన్ని వదిలిపెట్టేస్తే అది పురాతనమైనటువంటి సంపద, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని అమెరికా వాడే చెప్పాడు కదా. ఆ గోడ ఉందని చెప్పినవాడు వాడే, మరి రక్షించుకోమని చెప్పినవాడు వాడే. కాబట్టి రక్షించుకునే ప్రయత్నం చేయకుండా మీ రాముడు కట్టాడా, రాముడు ఏమన్నా ఇంజనీరా, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడటం అనేది అంటే మన యొక్క సంస్కృతిని, మన యొక్క సంప్రదాయాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాల్ని, మన యొక్క వేదాల్ని అవహేళన చేయటము అనేది మనకెప్పుడు కూడా పద్ధతి కాదు. మనం ఈ దేశంలో పుట్టాం, మనది ఏ మతం కానివ్వండి, ఏ జాతి కానివ్వండి, మనమంతా భారతీయులం. ఈ మాట మనం మర్చిపోకూడదు. భారతదేశం యొక్క సంప్రదాయానికి, సంస్కృతికి పట్టుకొమ్మ ఏమిటి అంటే వేదాలు. అటువంటి వేదాల్ని మనం ఎప్పుడూ కూడా అపహాస్యం చేయకూడదు. అలాంటి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, మన వేదాలని అపహాస్యం చేస్తున్నాము అంటే నీ కన్న తల్లిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆవిడ గుడ్డలు ఒడదీస్తున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ ఇంగిత జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూడాల్సి ఉంటుంది. అరణ్యకాలు అని మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, అరణ్యకాలు కూడా వేదమేనా? ఇది ఇవాళ రేజోన ఏదో కొత్తగా వచ్చినటువంటి అనుమానం కాదు. ప్రాచీన కాలం దగ్గర నుంచి ఈ అనుమానం అనేది ఇట్లాగే ఉంది. ఎందుకని అంటే కేవలం మంత్రభాగాన్ని సంహిత అని అంటూ ఉన్నాం మనం. ఈ సంహితనే వేదము అని అంటారు, అంతేగాని మిగిలినవి ఏవి కూడా వేదం కాదు అనే అభిప్రాయం కొంతమందికి ఉంది. అలా కాదు, ఈ మంత్రభాగానికి వ్యాఖ్యానమే బ్రాహ్మణం, కాబట్టి ఈ బ్రాహ్మణాన్ని కూడా మనం వేదము అని చెప్పాలి. కాబట్టి సంహిత, బ్రాహ్మణము ఈ రెండు కలిపితేనే వేదం అవుతుంది. బ్రాహ్మణాల వరకు వేదము. ఈ మాటని కొంతమంది విమర్శకారులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళ దృష్టిలో ఏమిటి అంటే అరణ్యకాలు గాని, ఉపనిషత్తులు గాని వేదం కాదు అని, దీన్ని అసలు వేదం అని మనం చెప్పకూడదు అని అంటారు వాళ్ళు. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే మరి ఉపనిషత్తులకి వేదాంతము అనే మాట ఎలా సరిపోతుంది? వేదాంతము అంటే వేదంలో అంతమునందు ఉన్నటువంటి భాగము, వేదమునందు అంతమునందు ఉన్నది, అదే వేదాంతం. మరి అలా కనుక చెప్పినట్లయితే ఉపనిషత్తులు కూడా వేదమే అని మనం ఒప్పుకుని తీరాలి కదా. అయితే ఇక్కడ కొంతమంది ప్రకారం ఏమిటి అంటే యంత అనేటటువంటి శబ్దానికి సిద్ధాంతము అనే అర్థం ఉంది. వేదంలో ప్రతిపాదించినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉపనిషత్తుల్లో చెప్పబడుతోంది. అందుకే ఈ ఉపనిషత్తులు కూడా వేదాంతము అని చెప్పబడుతూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. కాబట్టి ఉపనిషత్తుల్ని వేదాంతం కింద చెబుతూ ఉన్నారు, అంటే ఉపనిషత్తులు కూడా వేదంలో భాగము అని ఒప్పుకుంటున్నారు.
మీరు ఉపనిషత్తులను వేదంలో భాగం అని ఒప్పుకున్నారు, మరి అరణ్యకాల సంగతి ఏమిటి? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవరిని మనం కాదనక్కర్లేదు. ఎందుకనంటే మనం వేదంలో ఏం చెప్పారు, వేదం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే అందరి అభిప్రాయాలు మనం లెక్కలోకి తీసుకుందాం. వేదము అనేటటువంటి ఈ పదం మనకి రెండు విధాలుగా కనిపిస్తూ ఉన్నది. ఒకటి ఏమిటి అంటే అపౌరుషేయము. అది ఏమిటి అపౌరుషేయం? సంహిత రూపంలో ఉన్నటువంటి మంత్రభాగం అంతా కూడా ఋషులు దర్శించారు అన్నప్పుడు ఇదేని దర్శించారు? సంహిత భాగాన్ని దర్శించారు, మంత్రాన్ని దర్శించారు. వేదంలో మిగిలిందంతా కూడా ఇక పౌరుషేయమే. అంటే బ్రాహ్మణము ఇక్కడి నుంచి ఉన్నటిదంతా కూడా పౌరుషేయాలు. ఈ గ్రంథాల్లో అప్రధానంగా వేదము అనేటటువంటి వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా వేదం కనిపించే సంహిత భాగంలో దీంట్లో ఇది వేదమే, కానీ దానికి ఉన్నంత ప్రాముఖ్యత అనేది దీనికి కనిపించదు. అది ఋషులంతా కూడా దర్శించినటువంటిది, ఇది దర్శించింది కాదు. అందుకే దీనికి సంబంధించినటువంటి చర్చ అనేది నిరంతరము ఇట్లా సాగుతూనే ఉంటుంది. ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అనే 4 భాగాలుగా ఈ వేద వాంగ్మయాన్ని మనం పిలుస్తూ ఉన్నాం. అంతేకాకుండా సంహితకి, బ్రాహ్మణానికి వేదము అనేటటువంటి పేరు అంగీకరిస్తూ ఉన్నాం. అలా అంగీకరించేటప్పుడు ఈ అరణ్యకాలు కూడా బ్రాహ్మణంలో ఒక భాగమే. అది బ్రాహ్మణంలో పరిశిష్ట భాగమే అరణ్యకం అవుతూ ఉన్నది. కాబట్టి బ్రాహ్మణాన్ని ఎప్పుడైతే నువ్వు వేదంగా అంగీకరిస్తూ ఉన్నావో, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక పామును చూసాం మనం. ఇది నడుము వరకే పాము, దీని తోక భాగం పాము కాదు అని అంటే ఎట్లా కుదురుతుంది? పాము అంటే తల దగ్గర నుంచి తోక దాకా పామే. అలా కాదండి, దీన్ని నడుము వరకే పాము అంటాను, దాని తోక భాగం పాము అన్ను అని అంటే కుదరదు. కాబట్టి ఇక్కడ ఈ బ్రాహ్మణ భాగంలో పరిశిష్టమే అరణ్యకం, అందులో కలిసి ఉంది ఇది. ఈ కారణం చేత ఈ అరణ్యకాలు కూడా వేదమే, ఇందులో అనుమానం అనేది ఏం లేదు. అసలు ఈ అరణ్యకాలు కూడా వేదమేనా అంటే ఖచ్చితంగా ఇది వేదమే, ఇందులో అనుమానం అనేది ఏమీ కూడా లేదు. ఈ విషయాన్ని మనం చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించవచ్చు. ఇక ఈ అరణ్యకాల వల్ల ప్రయోజనం అనేది ఏదైనా ఉందే? ముందుగా మనకి వేదంలో అపౌరుషేయమైనటువంటి సంహిత, అదే మంత్రభాగం అంతా కూడా చెప్పబడింది. ఆ మంత్రభాగాన్ని వివరించడం కోసమే బ్రాహ్మణము అనేటటువంటి వ్యాఖ్యాన రూపమైనటువంటి గ్రంథాలన్నీ కూడా వచ్చినాయి. బ్రాహ్మణాలన్నీ కూడా సంహితకి వ్యాఖ్యానమే, అందుకని ఈ బ్రాహ్మణాలు వచ్చినాయి. ఈ బ్రాహ్మణాల్లో యజ్ఞయాగాల యొక్క స్వరూపము దీన్ని ప్రతిపాదించారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనే విషయాన్ని ఇక్కడ వివరించారు. ఇలా మనకి బ్రాహ్మణాలు నడిచినాయి. ఈ బ్రాహ్మణ గ్రంథాల్లో చివరిలో ఈ అరణ్యకము అనేది చెప్పారు. అయితే గృహస్థుల్ని కనుక దృష్టిలో పెట్టుకుని మనం చెప్పినట్లయితే ఈ వేదంలో కొన్ని భాగాలు అందరూ వినకూడదు అనేటటువంటి ఒక సంప్రదాయం మనకుంది. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు కొన్ని మంత్రాలు వినకూడదు. అలా గనక విన్నట్లయితే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి హాని జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం మన దగ్గర ఉంది. ఈ కారణం చేత కొన్ని వేద భాగాల్ని ఎవరూ లేనటువంటి ప్రదేశంలో, అక్కడ కూర్చొని నిర్జన ప్రదేశంలో కూర్చొని వాళ్ళు పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు.
అలా పారాయణ చేసినటువంటి దాన్నే అరణ్యకము. అందుకే సాయనుడు చెప్పాడు, అరణ్యంలో పఠించదగినటువంటి భాగానికే అరణ్యకము అని పేరు అని చెప్పాడు సాయనుడు. అదే కారణం. ఇవాటి కూడా చూడండి, మన ఇంట్లో వేద పారాయణ అనేది జరుగుతూ ఉంటే ఈ మంత్రాలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆపేసి చెప్తారు, ఇక్కడ ఎవరైనా గర్భిణీ స్త్రీలు కనుక ఉంటే అవతలికి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఈ మంత్రాలు వినకూడదు అని చెప్తారు. ఇలా గృహాలలో పఠించడానికి వీలు లేకుండా కేవలము అరణ్యాల్లో మాత్రమే, అంటే జనసంచారం లేనటువంటి ప్రాంతంలో పఠించదగినటువంటి మంత్రాలు అవే అరణ్యకాలు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. వానప్రస్థాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళు అరణ్యాల్లో కూర్చుని పఠనం చేయదగినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవే అరణ్యకాలు అని చెప్తూ ఉన్నారు. ఇలా అరణ్యకాల్లో చెప్పబడేటటువంటి అంశాలు గ్రామాల్లో అధ్యయనం చేయదగినటువంటివి కావు. వాటిని ఇక్కడ కూర్చుని ఇంట్లో కూర్చుని చర్చించడానికి వీలు లేదు. ఈ కారణం చేతనే వాటిని పవిత్రమైనటువంటి అరణ్య ప్రాంతంలో, అరణ్య వాతావరణంలో అధ్యయనం చేయాలి అని చెప్తూ ఉన్నారు. అందుకే తైత్తిరీయారణ్యకానికి భాష్యం రాస్తూ సాయనుడు చెప్తూ ఉన్నాడు, అరణ్యంలో అధ్యయనం చేయటం వల్ల దీనికి అరణ్యకము అని పేరు వచ్చింది. అరణ్యే దదీయతే అని చెప్తున్నాడు. దీన్ని అరణ్యంలోనే అధ్యయనం చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ నొక్కి వక్కాణించడం జరుగుతూ ఉన్నది. ఈ మాటను సాయనుడే కాదు, అనేక మంది మహానుభావులు, భాష్యకారులు ఈ మాటను చెప్పడం జరిగింది. ఈ అరణ్యకాల్లో ప్రతిపాదించబడేటటువంటి విషయాలు అత్యంత రహస్యమైనటువంటి అర్థాలను కలిగి ఉన్నాయి. దీక్ష తీసుకోకుండా గనక ఈ మంత్రాలని పఠనం చేసినట్లయితే వాళ్ళకి ప్రమాదము అనేది వస్తుంది. పఠనమే కాదు, ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రమాదం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే వీటిని ఇళ్లలో కూర్చుని పారాయణ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు. అందుకే నిషేధం అనేది వచ్చింది. ఈ యజ్ఞాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు అనేకమైనటువంటి వ్రతాలు చేస్తూ ఉంటాం. అందులో నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా ఆ యజ్ఞంలో ఉండేటటువంటి అంతరార్థాలు, వాటి యొక్క సాంకేతిక పదాలు, వాటి అన్నింటినీ కూడా వివరిస్తూ మనకి వ్యాఖ్యానాలు అనేవి వచ్చినాయి. ఈ అరణ్యకాలేమో ఒకవైపున యజ్ఞయాగాదుల యొక్క స్వరూపాన్ని నిరూపించేటటువంటి బ్రాహ్మణాలకి, అలాగే ఆత్మతత్వాన్ని, భగవత్తత్వాన్ని, ఈ సృష్టిని వివరించేటటువంటి ఉపనిషత్తులకి ఈ మధ్యలో వారధిగా ఉంటూ ఉన్నటువంటి కర్మకాండని గురించి మానవుడికి వివరిస్తూ ఉన్నటువంటిది ఇది అరణ్యకము. అంటే బ్రాహ్మణానికి, ఉపనిషత్తులకి మధ్యలో ఉన్నటువంటిది అరణ్యకం. బ్రాహ్మణంలోనేమో పూర్తిగా కర్మకాండ అనేది చెప్పబడింది. ఉపనిషత్తుల్లో కేవలము జ్ఞానకాండ అనేది ఉంది. వేదంలో 2 రకాలైనటువంటి కాండాలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం. ఒకటి కర్మకాండ, రెండోది జ్ఞానకాండ. ఎవరో పుస్తకంలో ఎక్కడో రాశారు, ఎవరో మహానుభావుడు రాశాడు, వేదంలో 2 కాండాలు ఉన్నాయండి, ఒకటి కర్మకాండ, రెండోది జ్ఞానకాండ అని. ప్రతివాడు కూడా ఇదే మాట చెప్పేస్తూ ఉంటాడు. కర్మకాండ, జ్ఞానకాండ అని 2 కాండాలు ఉన్నాయి, అందులో జ్ఞానకాండే ఉపనిషత్తు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్క విషయం చూడండి. ఇక్కడ వేదంలో పరమేశ్వర స్వరూపము, మోక్షము, వీటిని గురించి ఎక్కడా చెప్పలా. సంహితలోనేమో పూర్తిగా మంత్రభాగం చెప్పారు. బ్రాహ్మణంలోకి వచ్చేప్పటికి ఆ మంత్రాలకు వ్యాఖ్యానము, యజ్ఞయాగాదుల యొక్క నిర్వహణ, వీటిని గురించి చెప్పారు. ఇలా యజ్ఞము, యాగము, ఈ క్రతువులు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, హోమాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ యజమాని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ భగవంతుడా,
నాకు గుర్రాలివ్వు, ఏనుగులివ్వు, ఒంటెలివ్వు, రాజ్యాన్నివ్వు, అధికారాన్నివ్వు, నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉన్నాడు. నేను సుఖంగా ఉండాలి, శాంతి, సౌఖ్యము, సౌభాగ్యము ఇవన్నీ కూడా నాకు ప్రసాదించవలసింది. నాతో పాటుగా మా ఊళ్ళో ఉన్నటువంటి జనాన్ని అందరినీ కూడా నువ్వు రక్షించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ ఇంద్రుడా, సకాలంలో వర్షాలు కురిపించు, దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా చూడు, పాడి పంట సమృద్ధిగా ఉండేట్టు చూడవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందులో స్వార్థము అనేది లేదు. ఇలా చేస్తూ ఉన్నటువంటి ప్రతి యజ్ఞం గాని, యాగం గాని, ప్రతి క్రతువులోనూ కూడా ఏదో ఒక కామ్యము అనేదే కనిపిస్తూ ఉన్నది. అశ్వమేధం, రాజసూయం, వాజపేయం ఇవన్నీ కూడా తమ యొక్క అధికారాన్ని, చక్రవర్తిత్వాన్ని నిరూపించడం కోసమే ఈ క్షత్రియులంతా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేసేవాళ్ళు? భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం, తద్వారా సుఖమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం. దీనికోసమే ఈ యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అదీ కాక యజ్ఞం చేసినటువంటి వాడిని సోమయాజి అని అంటారు. ఆ రోజుల్లో యజ్ఞం చేశాడు అంటే అతనికి చాలా గౌరవం ఉండేది. ఇవాటికి కూడా గౌరవం ఉంది. యజ్ఞం చేసినటువంటి వాడు సోమయాజి అని అంటే ఆ వ్యక్తికి వాళ్ళు కూడా అమితమైనటువంటి గౌరవం ఉంది, ఎనలేనటువంటి గౌరవం అనేది ఉంది. ఆ గౌరవం పొందటానికి ఆ రోజుల్లో ఈ గౌరవం అనేది ఇప్పుడున్న దానికి కొన్ని రెట్లు ఎక్కువ ఉంది. ఆ గౌరవం పొందటం కోసం యజ్ఞయాగాలు చేశారు. ఆ తర్వాత కాలంలోకి వచ్చేటప్పుడు అంటే యజ్ఞయాగాలు చేయటం వరకు అంటే కేవలము ఐహికమైనటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇచ్చారు ఈ బ్రాహ్మణాల్లో. ఈ మాట మనం ఒప్పుకుని తీరాలి. ఆ తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక చింతన అనేది ప్రారంభమైంది. అరణ్యకాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక చింతన అనేది ప్రారంభమైపోయింది. కంటికి కనిపించినటువంటి వాడు, నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది, నేను పుట్టక ముందు ఎక్కడున్నాను, మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు మానవుడు. దీని ఫలితంగానే ఈ అరణ్యకాలు అనేవి బయలుదేరినాయి. ఈ అరణ్యకాల నుంచి పూర్తిగా జ్ఞానము అనేది వచ్చింది. పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి అని అనుకున్నాడు. అసలు పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటి అనే విషయాన్ని వివరించే ఉపనిషత్తులు మనకి. అది జ్ఞానకాండ. కాబట్టి బ్రాహ్మణాల్లో చెప్పిందేమో కర్మకాండ, ఉపనిషత్తుల్లో చెప్పింది జ్ఞానకాండ. ఈ కర్మకాండకి జ్ఞానకాండకి మధ్యలో వారధిగా ఉన్నటువంటిదే ఈ అరణ్యకము. కాబట్టి ఈ అరణ్యకాలు కనుక మనం చదివినట్లయితే మనకేమన్నా ఉపయోగం ఉన్నదా అంటే ఉన్నది. ఏమిటి అంటే కర్మకాండ నుంచి జ్ఞానకాండకి మనం బయలుదేరి వెళ్ళగలుగుతాము. ఇదే పెద్ద ఉపయోగం. ఇంతవరకు కర్మకాండలో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఈ మానవుడు ఇప్పుడు జ్ఞానకాండలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అది ఎలా జరుగుతుంది, జ్ఞానం ఎలా, ఈ జ్ఞానకాండని ఎలా మనం జీర్ణం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయటానికి ముందుగా ఒక ప్రణాళికను నిర్మిస్తూ ఉన్నాడు. అదే ఈ అరణ్యకము. కర్మ చేసినా చేయకపోయినా ఇదే ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ కనుక్కుంటాడు ఈ అరణ్యకాల్లో. కాబట్టి అరణ్యకాల వల్ల ప్రయోజనం ఉన్నదా అంటే తప్పనిసరిగా ప్రయోజనం ఉన్నది అనే మనం చెప్పాలి.